నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురుసత్తమ అనువాదము ఓ కురువంశ శ్రేష్ఠుడా, యజ్ఞమును నిర్వహింపకుండా ఎవరును ఈ లోకమున గాని ఈ జన్మము నందు గాని ఆనందముగా జీవింపలేరు. అట్టియెడ ఇక తరువాతి జన్మమును గూర్చి వేరుగా చెప్పనేలా? భాష్యము జీవుడు ఎటువంటి భౌతిక స్థితి యందున్నను తన నిజస్థితి పట్ల అజ్ఞానమును కలిగియుండును. అనగా మన పాపజన్మల ఫలముల కారణముగానే భౌతిక జీవితమేర్పడుచున్నది. పాపజన్మమునకు అజ్ఞానమే కారణము. అట్టి భౌతిక బంధములతో జీవనము కొనసాగించుటకు పాపజీవితమే కారణము. భవబంధము నుండి విముక్తి పొందుటకు మానవ రూపమైన జీవితమొక్కటే సరియైన సాధనము. కనుకనే వేదములు దానిని సాధించుటకు ధర్మము, అర్థము, నియమిత ఇంద్రియ తృప్తి, చివరికి ఖపూరిత స్థితి నుండి సంపూర్ణముగా విముక్తి ఎనడి మార్గములను చూపుట ద్వారా మనకు ఒక అవకాశము నొసుగుచున్నవి. ధర్మ మార్గము లేక పైన తెలుపబడిన వివిధ యజ్ఞనిర్వహణలు సహజముగానే మన సమస్త ఆర్థిక సమస్యలను పరిష్కరింపగలదు. జనాభా పెరుగుదల అధికమైనను యజ్ఞనిర్వహణము ద్వారా సమృద్ధిగా ఆహారము, పాలు మున్నగునవి లభింపగలవు. దేహము చక్కగా పోషింపబడినప్పుడు సహజముగానే ఇంద్రియ భోగానుభవ భావము కలుగును. కనుకనే వేదములు నియమిత ఇంద్రియ తృప్తి కొరకై పవిత్ర వివాహ పద్ధతిని నిర్దేశించుచున్నవి. తద్వారా మానవుడు క్రమముగా భౌతిక బంధము నుండి విముక్తుడై ఉన్నత స్థితికి ఉద్ధరింపబడును. భగవానునితో సాంగత్యమును పొందుటయే అట్టి ముక్తజీవిత స్థితియందలి అత్యున్నత పరిపూర్ణత్వము. ఇదివరకే వివరించినట్లు అట్టి పరిపూర్ణత్వము యజ్ఞాచరణము ద్వారానే లభింపగలదు. అట్లు వేదముల ననుసరించి యజ్ఞములను నిర్వహించుట యందు మానవుడు ఆసక్తుడు కానిచో ఈ జీవితమునందు సుఖమును ఊహింపలేడు. ఇక ఇతర దేహమునందు ఇతర లోకములందు గల సుఖమును గూర్చి చెప్పేదేమున్నది? వివిధ యజ్ఞములను నిర్వహించువారికి అమితానందమును కలిగించుటకు స్వర్గలోకములందు వివిధ ప్రమాణములలో భౌతిక సుఖములు గలవు. కాని కృష్ణ చైతన్య అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక లోకములకు ఉద్ధరింపబడుటయే మానవునికి అత్యున్నతమైన ఆనందమయ్యన్నది. కనుకనే కృష్ణ చైతన్యముతో కూడిన జీవితము మాత్రమే సమస్త భౌతిక జీవన సమస్యలకు పరిష్కారమయ్యున్నది. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. అనువాదము ఈ వివిధ యజ్ఞములన్నియును వేదములచే ఆమోదింపబడినవి మరియు అవియన్నియును వివిధ రకములైన కర్మల నుండి ఉద్భవించినవి. వానిని యథార్థ రూపమున ఎరుగుట ద్వారా నీవు ముక్తిని పొందగలవు. భాష్యము ఇంతకు మునుపు చర్చింపబడినట్లు వివిధ కర్తలకు అనుగుణముగా వివిధములైన యజ్ఞములు వేదములందు పేర్కొనబడినవి. మానవులు దేహాత్మ బుద్ధిభావనలో అత్యధికముగా ఆసక్తులైయుండుటచేత వారు దేహముతో గాని మనస్సుతో గాని బుద్ధితో గాని కర్మనునరించునట్లుగా ఈ యజ్ఞములు ఏర్పరుపబడినవి. అంత్యమున దేహము నుండి విముక్తిని కలిగించుటకై అవియన్నియును ఉపదేశింపబడి యున్నవి. ఈ విషయము ఇక్కడ స్వయముగా భగవానుని ముఖత నిర్ధారింపబడినది. శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరస్తప సర్వం కర్మాఖిలం పాట్ జ్ఞానే పరిసమాప్యతే. అనువాదము ఓ పరంతప, జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞము కంటెను మహత్తరమైనది. ఓ పార్టీ, కర్మయజ్ఞములన్నియును చివరికి దివ్యజ్ఞానము నందే పరిసమాప్తి నొందును. భాష్యము పరిపూర్ణ జ్ఞానస్థితిని సాధించి తద్వారా భౌతిక క్లేశముల నుండి ముక్తి నొంది చివరికి ప్రేమయుక్త భగవత్సేవ యందు కృష్ణ చైతన్యము నందు నెలకొనుటయే సర్వయజ్ఞముల ముఖ్యోద్దేశము. అయినను ఈ విధములైన యజ్ఞకార్యములకు సంబంధించిన విషయమున ఒక రహస్యము గలదు. ప్రతియొక్కరు ఈ రహస్యము తప్పక ఎరుగవలెను.
కనుక కర్త యొక్క ప్రత్యేక శ్రద్ధననుసరించి యజ్ఞములు కొన్నిమార్లు వివిధ రూపములను దాల్చుచుండును. కర్తకు గల ప్రత్యేక శ్రద్ధ దివ్యజ్ఞాన స్థితికి చేరినప్పుడు అట్టి యజ్ఞకర్త జ్ఞానరహితముగా ద్రవ్యయజ్ఞములను అనగా సంపదలను త్యాగము చేయు వారి కంటెను అధిక అభివృద్ధి పొందినవాడుగా పరిగణింపబడును. ఎందుకనగా జ్ఞానప్రాప్తి కలుగనిచో యజ్ఞములు భౌతిక స్థితికే చెంది ఎట్టి ఆధ్యాత్మిక లాభమును కలిగింపజాలవు. అట్టి నిజమైన జ్ఞానము చివరికి దివ్యజ్ఞానము యొక్క ఉత్కృష్ట స్థితియైన కృష్ణచైతన్యము నందు పరిసమాప్తి నొందును. జ్ఞానవృద్ధి లేకుండా చేయబడు యజ్ఞములు కేవలము భౌతిక కర్మలే కాగలవు, కాని అవి దివ్యజ్ఞాన స్థితికి చేరగలిగినప్పుడు అట్టి కార్యకలాపములన్నీయు పూర్తి ఆధ్యాత్మిక స్థితికి చేరగలవు. చైతన్యము నందలి భేదములననుసరించి యజ్ఞకర్మలు కొన్నిమార్లు కర్మకాండ గా కామ్యకర్మలు, మరికొన్నిసార్లు జ్ఞానకాండ పరమ సత్యాన్వేషణకు కావలసిన జ్ఞానముగా గా పిలువబడును. వాటి పరమలక్ష్యము జ్ఞానమగుట అత్యంత శ్రేష్టము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవాయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అనువాదము ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము. వినయపూర్వకముగా ప్రశ్నించి అతనికి సేవ చేయుము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. భాష్యము ఆత్మానుభూతి మార్గము నిస్సందేహముగా కఠినమైనది. కనుకనే తన నుండియే వచ్చుచున్నట్టి ప్రామాణిక గురుశిష్య పరంపరలోని ఆధ్యాత్మికాచార్యుని సమీపింపమని భగవానుడు ఉపదేశించుచున్నాడు. గురుశిష్య పరంపర సిద్ధాంతమును అనుసరింపకుండా ఎవ్వరునూ ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు కాజాలడు. శ్రీకృష్ణ భగవానుడే పరమాచార్యుడు. అట్టి భగవానుని నుండి వచ్చుచున్న పరంపరలో నున్నవాడే ఆ ఆదిదేవుని ఆదేశమును యథాతథముగా తన శిష్యులకు అందజేయగలడు. మూర్ఖులైనట్టి కపటులు చేయునట్లు తమ ఊహాగానాల ద్వారా ఎవరును ఆధ్యాత్మికానుభూతిని పొందజాలరు. ధర్మం తు సాక్షాత్ భగవత్ప్రణీతం. ధర్మమార్గము భగవానునిచే స్వయముగా నిర్దేశింపబడినది అని శ్రీమద్భాగవతము తెలుపుచున్నది. కనుక మానసిక ఊహాగానాలు లేదా శుష్కవాదనలు మానవుని సరియైన మార్గము వైపునకు నడుపజాలవు. అట్లే స్వతంత్రముగా చేయబడు శాస్త్రాధ్యయనము చేత ఎవ్వరును ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధింపలేరు. కనుక ప్రతియొక్కరు జ్ఞానమును పొందుటకు తప్పక ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సంపూర్ణ శరణాగతిని పొంది ఆయనను ఎట్టి అహంకారమును లేకుండా శ్రద్ధతో అల్పసేవకుని వలె సేవింపవలెను. వాస్తవమునకు ఆత్మదర్శియైన ఆధ్యాత్మికాచార్యుని సంతృప్తియే ఆధ్యాత్మిక జీవన పురోభివృద్ధికి గల రహస్యము. శరణాగతి మరియు పరిప్రశ్నల సమ్మేళనమే ఆధ్యాత్మిక అవగాహనకు తగిన సాధనములు. ఎందుకనగా శరణాగతి మరియు సేవ లేకుండా ఆధ్యాత్మికాచార్యుని ప్రశ్నించు ప్రశ్నలు నిష్ప్రయోజనములు మరియు శక్తిహీనములు కాగలవు. ప్రతియొక్కరు ఆధ్యాత్మికాచార్యుడు చేయు పరీక్షలో ఉత్తీర్ణుడు కావలెను. సహజముగానే శిష్యుని యందలి శ్రద్ధను గమనించిన ఆధ్యాత్మికాచార్యుడు వెంటనే అతనికి నిజమైన ఆధ్యాత్మిక అవగాహన కలుగునట్లుగా ఆశీర్వదించును. ఈ శ్లోకమున గ్రుడ్డిగా అనుసరించుట మరియు వ్యర్థ ప్రశ్నలనునవి నిరసింపబడినవి. ప్రతియొక్కరు ఆధ్యాత్మికాచార్యుని నుండి వినయముతో కూడి శ్రవణమును చేయుటయే కాకుండా వినయము, సేవ, పరిప్రశ్నలతో జ్ఞానము యొక్క స్పష్టమైన అవగాహనను కూడా పొందవలసియున్నది. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు తన స్వభావరీత్యా సహజముగానే శిష్యుని పట్ల దయను కలిగియుండును. కనుక శిష్యుడు అనుకువతో సదా సేవ చేయుట కొరకై సిద్ధపడినప్పుడు అతని ప్రశ్నలు మరియు జ్ఞానబోధనల యొక్క ఆదాన ప్రదానములు పూర్ణత్వము నొందగలవు. యద్ జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషాని ద్రక్ష్యస్యాత్మన్యతో మయి.
అనువాదము ఆత్మదర్శియైన మహాత్ముని నుండి యథార్థ జ్ఞానమును పొందినప్పుడు మరల నీవెప్పుడును ఇట్టి మోహమునకు గురికావు. అట్టి జ్ఞానముచే సమస్త జీవులు పరమాత్మ అంశలేయనియు లేక వేరుమాటలో అవియన్నియును నాకు సంబంధించినవిగా తెలిసికొందువు. భాష్యము ఆత్మానుభూతిని పొందిన మహాత్ముని నుండి కాని తత్వజ్ఞుల నుండి కాని జ్ఞానమును పొందుట వలన కలిగెడి ఫలితము జీవులన్నియు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అంశలేనని ఎరుగగలుగుటయే. శ్రీకృష్ణుని కంటెను భిన్నమైన జీవనస్థితి గలదను భావనయే మాయా మా కాదు. యా ఇది ఎనబడును. కొందరు మాకు శ్రీకృష్ణునితో ఎట్టి సంబంధము లేదనియు అతడు కేవలము ఒక చారిత్రిక పురుషుడు మాత్రమేననియు మరియు పరతత్వమనునది నిరాకార బ్రహ్మమేననియు భావింతురు. కాని వాస్తవమునకు భగవద్గీత యందు చెప్పబడినట్లు నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని దేహకాంతియై యున్నది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే అన్నింటికిని మూలకారణము. బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణుడు దేవాది దేవుడనియు సర్వకారణములకు కారణుడనియు చెప్పబడినది. లక్షల కొలది అవతారములు కూడా అతని విభిన్న విస్తరణములై యున్నవి. అట్లే జీవులు కూడా శ్రీకృష్ణుని విస్తారములే. శ్రీకృష్ణుడు అట్టి భిన్న విస్తారములందు తన ప్రత్యేక స్థితిని కోల్పోవునని మాయావాద తాత్వికులు తప్పుగా భావింతురు. వాస్తవమునకు అట్టి భావము స్వభావరీత్యా భౌతికమైనది. భౌతిక ప్రపంచమున ఏదైన వస్తువును భాగములుగా విభజించినచో అది తన మూలస్వరూపమును కోల్పోవుననుట మనకు అనుభవ సిద్ధమైన విషయము. కాని మాయావాదులు పరత్వమనగా ఒకటిని ఒకటితో కలిపినప్పుడు ఒకటితో సమానమనియు ఒకటి నుండి ఒకటిని తీసివేసినను ఒకటితో సమానమనియు ఎరుగజాలకున్నారు. కాని ఆధ్యాత్మికి జగత్తునకు సంబంధించిన సమస్తము ఈ విధముగనే యుండును. పరత్వమును గూర్చిన తగిన జ్ఞానము లేనందున మనము మాయచే కప్పబడి శ్రీకృష్ణునితో మనకెట్టి సంబంధము లేదని భావింతుము. శ్రీకృష్ణుని విభిన్నాంశలమైనను మనము అతని నుండి భిన్నులము కాము. మనము అన్ని విధముల శ్రీకృష్ణునితో సంబంధము గలవారమే. జీవుల దేహభేదములు మాయయే గాని వాస్తవము కాదు. మనమందరము శ్రీకృష్ణుని సంతృప్తిపరచుట కొరకే ఉద్దేశింపబడి యున్నాము. మాయ కారణముననే అర్జునుడు తన బంధువులతో గల తాత్కాలిక దేహసంబంధము శ్రీకృష్ణునితో తనకు గల నిత్య ఆధ్యాత్మిక సంబంధము కంటెను మిక్కిలి ప్రధానమైనదిగా భావించెను. శ్రీకృష్ణుని నిత్య దాసునిగా జీవుడెన్నడును శ్రీకృష్ణుని నుండి వేరుకాడేనియు మరియు శ్రీకృష్ణుని నుండి తాను స్వతంత్రుడనను జీవుని భావన మాయా అని ఉపదేశించుట కొరకే భగవద్గీత ఉద్దేశింపబడినది. భగవానుని నిత్యాంశలుగా జీవులు నిర్వహింపవలసిన ప్రయోజనమొకటి గలదు. అయినను జీవులు ఆ ప్రయోజనమును అనాదికాలముగా విస్మరించి దేవతలు, మానవులు, మృగములు వంటి భిన్న దేహములలో నెలకొల్పబడియుండిరి. భగవానుని దివ్యసేవను విస్మరించుట చేతనే అట్టి వివిధ దేహములు కలుగుచున్నవి. కాని మానవుడు కృష్ణ చైతన్యము ద్వారా భగవానుని దివ్యసేవ యందు నేలకొనినంతనే ఇట్టి భ్రాంతి నుండి విముక్తుడగును. కేవలము అట్టి శుద్ధజ్ఞానమును ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని ద్వారానే పొందగలడు. దానితో జీవునకు శ్రీకృష్ణునితో సమానమను భ్రాంతి తొలగిపోవును. పరమాత్మడు శ్రీకృష్ణుడు సమస్త జీవులకు పరమాశ్రయుడనియు మరియు అట్టి ఆశ్రయమును విడిచి జీవులు ప్రకృతిచే భ్రాంతినొందుట చేత జీవులు తమకు తాము స్వతంత్రులుగా భావించుచున్నారనియు ఎరుగగలుగుటయే వాస్తవమునకు పరిపూర్ణ జ్ఞానము. కారణముననే వారు భౌతిక దేహబుద్ధిచేత శ్రీకృష్ణుని విస్మరించుచున్నారు. అట్టి మాయామోహిత జీవులు కృష్ణ చైతన్యము నందు నెలకొనినప్పుడు ముక్తిమార్గము నందు నెలకొనినట్టి వారని శ్రీమద్భాగవతము నిర్ధారించుచున్నది. ముక్తిర్తిత్వాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితి. శ్రీకృష్ణ భగవానుని నిత్యదాసునిగా కృష్ణ చైతన్యముతో
జీవుడు తన నిజ స్వరూపస్థితి యందు నిలిచియుండుటయే ముక్తి ఎనబడును. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అనువాదము: ఒకవేళ నీవు పాపాత్ములందరిలోను పరమపాపిగా భావింపబడినను దివ్య జ్ఞానమనెడి పడవ యందు స్థితుడవైనచో ఖసముద్రమును దాటగలవు. భాష్యము: శ్రీకృష్ణుని సంబంధమున తన నిజస్థితికి గల సంబంధమును మానవుడు సరిగా అవగతము చేసుకొనుట పరమోత్కృష్టమైనది. అది అజ్ఞానసాగరము నందు జరిగెడి జీవన సంఘర్షణ నుండి అతనిని వెంటనే ఉదరించును. ఈ భౌతిక జగత్తు కొన్నిమార్లు అజ్ఞాన సాగరముగను మరికొన్నిమార్లు దావానలముతో చుట్టబడిన అరణ్యముగను వర్ణంపబడును. ఎంతటి ప్రవీణుడైన ఈతగానికైనను సముద్రము నందు ప్రాణరక్షణము కష్టమైనదే. ఎవరైనను ముందుకు వచ్చి అతనిని ఆ సముద్రము నుండి పైకి తీసి రక్షించినచో అట్టి వానిని గొప్ప రక్షకుడని భావింపవచ్చును. దేవాదిదేవుని నుండి గ్రహింపబడిన పరిపూర్ణ జ్ఞానము ముక్తికి మార్గము. అట్టి కృష్ణచైతన్యమను నౌక మిక్కిలి సరళమైనను మహోన్నతమైనది. యథైధాంసి సమిధో గనిర్భస్మసాత్ కురుతే రజునః జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అనువాదము: ఓ అర్జునా, మండుచున్న అగ్నికట్టెలను బూడిదగా చేయునట్లు జ్ఞానమనౌడి అగ్ని భౌతిక కర్మ ఫలములనన్నింటినీ బూడిదగా చేసివేయును. భాష్యము: ఆత్మ మరియు పరమాత్మ మరియు వాని పరస్పర సంబంధమును గూర్చిన పరిపూర్ణ జ్ఞానము ఇక్కడ అగ్నితో పోల్చబడినది. ఈ అగ్ని పాపఫలములనే కాకుండా పుణ్యకర్మ ఫలములను కూడా కాల్చి బూడిద చేయును. కర్మఫలములలో వివిధ దశలు గలవు. కలుగబోవు ఫలము, ఫలించుచున్న ఫలము, అనుభవించుచున్న ఫలము, సంచిత ఫలము. కాని జీవుని నిజస్థితికి సంబంధించిన జ్ఞానము సర్వమును బూడిద చేయగలదు. మానవుడు సంపూర్ణ జ్ఞానమును పొందినప్పుడు సంచిత, ప్రారబ్ధము వంటి సమస్త కర్మఫలములన్నీయు నశించిపోవును. బృహదారణ్యకోపనిషత్తు నందు ఇట్లు చెప్పబడినది: ఉభే హైవైష ఏతే తరత్యమృత సాధ్వసాధూని. ఎవరైనను పాపపుణ్య కర్మఫలములన్నింటిని అధిగమించును. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగసంసిద్ధ కాలేనాత్మని విందతి. అనువాదము: ఈ జగత్తు నందు దివ్య జ్ఞానము వలె పవిత్రము మరియు మహోన్నతమైనది వేరొక్కటి లేదు. అట్టి జ్ఞానము సమస్త యోగముల పరిపక్వ ఫలము. భక్తియుక్త సేవయందు పరిపూర్ణత్వమును సాధించినవాడు కాలక్రమమున అట్టి జ్ఞానమును తన యందే అనుభవించును. భాష్యము: మనము దివ్యజ్ఞానమును గూర్చి ప్రస్తావించునప్పుడు దానిని ఆధ్యాత్మిక అవగాహనతోనే ఆ కార్యమును చేయుదుము. అట్టి దివ్యజ్ఞానము వలె పవిత్రమైనది మరియు ఉన్నతమైనది మరొక్కటి లేదు. అజ్ఞానము మన బంధముకును, జ్ఞానము ముక్తికిని కారణములు. భక్తియుక్త సేవ యొక్క పరిపక్వ ఫలమే జ్ఞానము. మానవుడు అట్టి దివ్యజ్ఞానమును పొందినప్పుడు శాంతిని తన యందే అనుభవించుట చేత దానికొరకు బాహ్యమున వెదుకనవసరము లేదు. మరొక విధముగా చెప్పవలెననినా, ఈ జ్ఞానము మరియు శాంతికి పరమలక్ష్యమే కృష్ణచైతన్యము. ఇదియే భగవద్గీత యొక్క తుదివాక్యము. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తాత్పరః సంయతేంద్రియ. ఒకటి జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చతి. అనువాదము: దివ్యజ్ఞానతత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నిగ్రహించి అట్టి దివ్యజ్ఞానమును పొందుటకు అర్జుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును. భాష్యము: శ్రీకృష్ణుని యందు దృఢవిశ్వాసము కలిగిన మానవునికి అట్టి కృష్ణచైతన్య జ్ఞానము లభింపగలదు. కృష్ణచైతన్యము నందు కర్మలాచరించుట చేతనే పరిపూర్ణత్వము సిద్ధించునని భావించువాడు శ్రద్ధావంతుడనబడును. భక్తియుక్త సేవ చేయుట ద్వారాను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే
అను మహామంత్ర జపకీర్తనముల ద్వారానే అట్టి శ్రద్ధను పొందవచ్చును. అది మానవ హృదయము నందలి భౌతిక మాలిన్యము నంతటిని శుద్ధిచేయును. వీనితో పాటుగా మానవుడు ఇంద్రియములను కూడా నిగ్రహింపవలెను. శ్రీకృష్ణుని యందు దృఢ విశ్వాసము గలవాడు మరియు ఇంద్రియములను నియంత్రించువాడు కృష్ణ చైతన్య జ్ఞానమునందు ఎట్టి జాప్యము లేకుండా సులభముగా పరిపూర్ణత్వమును పొందగలడు. అగ్శ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకో స్త్రీ న పరో న సుఖం సంశయాత్మనః. అనువాదము అపౌరుషేయములైన శాస్త్రగ్రంథములను సందేహించు అజ్ఞానులు మరియు శ్రద్ధారహితులు భగవద్ జ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు. సంశయాత్ములైన వారికి ఈ లోకమున గాని పరలోకమున గాని సుఖము లేదు. భాష్యము అధికారములు మరియు ప్రామాణికములు అగు అనేకమైన శాస్త్ర గ్రంథములలో భగవద్గీత శ్రేష్టమైనది. పశుప్రాయులైన మానవులకు ప్రామాణిక శాస్త్రములందు శ్రద్ధ గాని జ్ఞానము గాని ఉండదు. కొందరికి అట్టి శాస్త్రములను గూర్చి కొంత జ్ఞానమున్నను మరియు సందర్భోచితముగా వాని నుండి కొన్ని విషయములను ఉదహరింపగలిగినను వారికి శాస్త్రవచనములపై పూర్తి విశ్వాసముండదు. మరికొందరు భగవద్గీత వంటి శాస్త్రగ్రంథముల ఎడ శ్రద్ధా విశ్వాసములను కలిగియున్నను దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని విశ్వసించుట గాని అతనిని అర్చించుట గాని చేయరు. అట్టివారు కృష్ణ చైతన్యము నందు నెలకొన జాలరు. వారు పతనము చెందుదురు. పైన పేర్కొనబడిన వారందరిలో శ్రద్ధ లేనివారు మరియు సందేహములతో కూడియుండువారు ఎన్నడును ఎట్టి పురోభివృద్ధిని సాధింపలేరు. భగవానుని యందు అతని వాక్కుల యందు శ్రద్ధా విశ్వాసములు లేనివారు ఈ లోకమున కాని పరలోకమున కాని ఎట్టి శుభములను పొందజాలరు. వారికెట్టి సుఖముండదు. కనుకనే మానవుడు శాస్త్రగ్రంథముల సిద్ధాంతములను శ్రద్ధతో అనుసరించుచు జ్ఞానస్థితికి ఉద్ధరింపబడవలెను. ఈ జ్ఞానమే ఆధ్యాత్మిక అవగాహనతో కూడిన దివ్యస్థితి నందుకొనుటకు తోడ్పదగలడు. అనగా సందేహస్థులకు ఆధ్యాత్మిక ముక్తి విషయమున ఎట్టి స్థానము లేదు. కనుకనే ప్రతియొక్కరు గురుశిష్య పరాంపరానుగతముగా వచ్చుచున్న గొప్ప ఆచార్యుల అడుగుజాడల ననుసరించుచు విజయమును సాధింపవలెను. యోగసన్యస్తకర్మాణం జ్ఞానసంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. అనువాదము కర్మఫలముల నన్నింటిని త్యజించి భక్తియోగము నందు వర్తించుచు దివ్య జ్ఞానముచే సందేహములు నశించియున్నవాడు వాస్తవముగా ఆత్మజ్ఞానము నందే ప్రీతుడైనట్టి వాడు. ఓ ధనంజయ, ఆ విధముగా అతడు కర్మఫలములచే బంధింపబడును. భాష్యము దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగా బోధింపబడిన భగవద్గీత ఉపదేశముల ననుసరించువాడు దివ్యజ్ఞానము ద్వారా అన్ని సందేహముల నుండి విముక్తుడగును. సంపూర్ణ కృష్ణ చైతన్యములో తనను భగవానుని అంశరూపముగా గుర్తించినవాడు అప్పటికే ఆత్మజ్ఞానమునందు స్థితుడైయుండును. కనుకనే అతడు నిస్సందేహముగా కర్మబంధములకు అతీతుడైయుండును. తస్మాదజ్ఞానసంభూతం హృత్సం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత. అనువాదము అందుచే అజ్ఞానము వలన నీ హృదయము నందు కలిగిన సందేహములను జ్ఞానఖడ్గముచే ఛేదించి వేయుము. ఓ భారత, యోగసమన్వితుడవై యుద్ధము చేయుటకు లెమ్ము. భాష్యము ఈ అధ్యాయము నందు ఉపదేశింపబడిన యోగ పద్ధతి సనాతన యోగము లేక జీవునిచే నిర్వహింపబడు నిత్యకర్మలని పిలువబడును. ఈ యోగ విధానము యజ్ఞకర్మలకు సంబంధించిన 2 విభాగములను కలిగియుండును. అందులో ఒకటి ద్రవ్యమయ యజ్ఞమని భౌతిక వస్తుత్యాగము పిలువబడుగా, రెండవది శుద్ధ ఆధ్యాత్మిక కర్మయైనటువంటి ఆత్మజ్ఞానముగా పిలువబడును. ద్రవ్యమయ యజ్ఞము ఆత్మానుభూతితో అనుసంధింపబడనిచో అది భౌతిక కర్మగా పరిణమించును. కాని అట్టి యజ్ఞములను ఆధ్యాత్మిక లక్ష్యముతో లేక భక్తియుక్త సేవతో నిర్వహించువాడు పరిపూర్ణ యజ్ఞమును చేసినవాడగును.
ఇక మనము ఆధ్యాత్మిక కార్యకలాపములను గూర్చి పరిశీలించినచో వాటియందు రెండు విభాగములను చూడవచ్చును. అందులో ఒకటి తనను గూర్చి అనగా ఆత్మను ఎరుగుట, స్వీయ సహజ స్థితి కాగా, రెండవది దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన సత్యమును ఎరుగుట కాగలదు. భగవద్గీత మార్గమును యథాతథముగా అనుసరించువాడు ఆధ్యాత్మిక జ్ఞానము నందలి ఈ రెండు ముఖ్య విభాగములను సులభముగా తెలిసికొనగలడు. అట్టివానిని ఆత్మ భగవానుని యందలి అంశ ఎన్నడి పరిపూర్ణ జ్ఞానమును సులభముగా లభించును. అట్టివాడు భగవానుని దివ్యకర్మలను సులభముగా అవగతము చేసికొనగలడు. కావున అతనికి గల జ్ఞానము లాభదాయకము కాగలదు. ఈ అధ్యాయపు ఆరంభమున భగవానుని దివ్యకర్మలు అతని చేతనే చర్చింపబడినవి. అట్టి గీత బోధనలను అవగాహన చేసుకొనినవాడు శ్రద్ధాహీనుడు మరియు భగవానునిచే ప్రసాదింపబడిన కొద్దిపాటి స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచు కొనినవాడుగా భావింపబడును. అట్టి బోధనలు లభించిన పిమ్మట కూడా భగవానుడు సత్, చిత్, జ్ఞానస్వరూపనిగా అతని నిజతత్వమును తెలిసికొనలేనివాడు నిజముగా మూర్తాగ్రేసరుడే. అట్టి అజ్ఞానము కృష్ణచైతన్యము నందిలి నియమములను పాటించుట ద్వారా క్రమముగా తొలగిపోగలదు. వివిధ దేవతల కొరకై చేయబడు వివిధ యజ్ఞముల ద్వారా, పరబ్రహ్మోపాసన ద్వారా, బ్రహ్మచర్యము ద్వారా, నియమిత గృహస్థ జీవనము ద్వారా, యోగము ద్వారా, తపస్సు ద్వారా, భౌతిక సంపదల త్యాగము ద్వారా, వేదాధ్యయనము ద్వారా, వర్ణాశ్రమ ధర్మము ననుసరించుట ద్వారా కృష్ణచైతన్యము జాగృతము కాగలదు. ఇవియన్నియును నియమిత కర్మలపై ఆధారపడి యాగాములుగా పిలువబడును. కాని ఈ కార్యకలాపములన్నింటిలో ఆత్మానుభూతియే ప్రధానాంశము. కనుక ఆ లక్ష్య సాధనను వాంఛించువాడు భగవద్గీత యొక్క నిజమైన విద్యార్థి, సాధకుడు కాగలడు. అట్లుగాక శ్రీకృష్ణుని ప్రామాణికత్వమును సందేహించువాడు పతనము చెందును. కనుకనే ఎవరైనను భగవద్గీతను గాని లేక మరో ఇతర ధార్మిక గ్రంథమును గాని ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని సన్నిధిన సేవ మరియు శరణాగతితో అధ్యయనము చేయవలెను. అనాది నుండి అవిచ్ఛిన్నముగా కొనసాగుతూ వచ్చుచున్న గురుశిష్య పరంపర నుండి ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు వచ్చును. అనేక లక్షల సంవత్సరములకు పూర్వము సూర్యదేవునకు ఉపదేశింపబడి, తదుపరి అతని ద్వారా ఈ ధరిత్రి యందు వ్యాప్తినొందిన శ్రీకృష్ణ భగవానుని ఉపదేశముల నుండి అట్టి ఆచార్యుడు ఏమాత్రమూ వైదొలగడు. కనుకనే ప్రతియొక్కరు భగవద్గీత మార్గమును గీతయందే తెలుపబడినట్లు అనుసరించుచు, ఇతరులను నిజమైన మార్గము నుండి పెడత్రోవను పట్టించునట్టి స్వార్థపరుల విషయమున జాగరూకత వహింపవలెను. శ్రీకృష్ణ భగవానుడు దివ్యపురుషుడు మరియు అతని కర్మలన్నియును నిస్సందేహముగా దివ్యములు. ఈ విషయమును అవగతము చేసికొనినవాడు గీతాధ్యయనపు ఆరంభము నుండియే ముక్తపురుషుడై యుండును. శ్రీమద్భగవద్గీత యందలి దివ్యజ్ఞానము అను చతుర్థాధ్యాయమునకు భక్తివేదాంత భాష్యము సమాప్తము.